విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చూడాలంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అసలు? రేవంత్ రెడ్డి పూర్తిగా నిరుద్యోగులను మభ్యపెట్టి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఎంతో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ని రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత ఎలాంటి ఇప్పటివరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదు. మేము నిరుద్యోగులుగా విద్యార్థి నిరుద్యోగ జేఏసీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాం. వెంటనే SIPC కానిస్టేబుల్ 20,000 పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 20,000 ఉద్యోగాలు పెంచని ఎడల నిరుద్యోగ జేఏసీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధపు ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. కేసీఆర్ గారి హయాంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా విద్యార్థులను నిన్న మొన్న ఏదో ఎంట్రీని తాగండి నిరుద్యోగులు అని మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు విద్యార్థులు అడ్డాకూలీలను మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా అని మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి వెంటనే నువ్వు SIPC కానిస్టేబుల్ పోస్టులను 20,000 తక్షణమే పెంచాలి. పెంచని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేశాము. ఏదైతే నువ్వు రంగారెడ్డి జిల్లా పరిధిలో నల్గొండకు ఇట్లా అలర్ట్ చేసినావో, నోటిఫికేషన్ రిలీజ్ చేసినావో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్ర DGP చెప్తున్నారండి 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, SIPC కానిస్టేబుల్ 20,000 ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర DGP చెప్తున్నారు. ఒకవైపు హోంశాఖ కూడా నీ దగ్గర ఉంది, విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది. విద్యార్థులను ఉద్యోగులను నట్టింట ముంచుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి. తక్షణమే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేసి విద్యాశాఖను నీ హోంశాఖను వేరే వాళ్ళకి అప్పచెప్పాలని కోరుతున్నాం. మరి గురుకులాలను కూడా స్కూళ్ళను కూడా తీసేసి మరి తక్కువ చేస్తున్న 4,000 కుదిస్తామనేసి చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? గురుకులాల్లో గత ప్రభుత్వంలో డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ ఉన్నప్పుడు గురుకులాలను ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారి సహకారంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో RS ప్రవీణ్ సారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతోమంది MBBS సీట్లు, డాక్టర్లు, గురుకులాలలో ఒక ఫుడ్ అంటే పేద విద్యార్థులకు కనీసం ఇంట్లో తినడానికి తిండి లేని విద్యార్థులు హైదరాబాదు మహానగరము గౌలిదొడ్డి అనే ఒక IIT ఖరగ్పూర్ అక్కడి వరకు వెళ్ళిన స్థాయి గురుకులాలది. ఆ గురుకులాలను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. గురుకులాలను ముందు నడిపించిన ఘనత డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ అని తెలియజేస్తున్నాం. ఎంతోమంది, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గురుకులాలలో ఇక్కడ ఇండోర్ స్టేడియంలో చాలా మంది పిల్లలు వస్తారు, అంతా గురుకులాలు చదువుకున్న పిల్లలు. వాళ్ళు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో విద్యను అభ్యసించి ఇక్కడి వరకు వచ్చి స్పోర్ట్స్ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. దేశంలోనే టాప్ 1 ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి మరి ఏం చేయాలనుకుంటుండో మీడియా ముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే TRS నాయకుల రక్తం జల్లి పంటలు పండించాలని కూడా సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని హెచ్చరిస్తున్నాం. ఒకవైపు నిరుద్యోగులను ఎంట్రీని తాగమంటాడు, అది రైతులను రక్తం చిందించాలంటున్నాం. అవును, మొన్న మేము బ్లడ్ క్యాంప్ పెట్టినాం BRS భవన్లో, తెలంగాణ భవన్లో. మా రక్తం ఇస్తామని చెప్పినాం. తీసుకో, మా రక్తం తీసుకో. ఇక్కడ ఉన్న యువ సదస్సుకు వచ్చిన మా వేలాది అన్నల తమ్ముళ్ళు అందరూ రక్తం తీసుకో, మేము దానం చేయడానికి రెడీగా ఉన్నాం. చల్లించు మరి నీ రక్తమే. మరి సిగ్గుండాలా మాట్లాడడానికి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ దేశంలోనే టాప్ 1లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం మన రాష్ట్ర ప్రజలుగా చాలా నిరాశపరుస్తున్నాం. మేము మళ్ళీ అధికారంలోకి కూడా వస్తా అని చెప్తున్నాడు కదా. మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. 2028-29 శాసనసభ ఎన్నికల్లో BRS 100కు పైగా స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మళ్ళీ సారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారు. నిరుద్యోగులందరినీ పక్షాన రాబోయే ప్రభుత్వంలో వేల నోటిఫికేషన్లు, లక్షల నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం. అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చేస్తామని చెప్పిండు, మరి అన్ని ఏసిల్లా లేదా? ఈరోజు వాళ్ళు చెప్పుకోవడానికే, చూయించుకోవడానికే అన్ని మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకోవడానికే ఉన్నాయి. కనీసం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి చూడండి, ఈరోజు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఈ స్టేడియంలో మరి ఎంతమంది నిరుద్యోగులు వచ్చినారు. ఒక్క పిలుపు మేరకు ఈ రోజు చీమల దండులాగా కదిలి వచ్చినటువంటి ఈ విద్యార్థులను, నిరుద్యోగులను చూసి ఒక్కసారి బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో. నువ్వు నిరుద్యోగిగా ఉన్నప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని మరి రాహుల్ గాంధీ చెప్పిన ఆయనకు, రాహుల్ గాంధీకి బుద్ధి లేదా? ప్రియాంక గాంధీ చెప్పింది ఆమెకు బుద్ధి లేదా? మరి చెప్పిన మాట ఇచ్చి తప్పినందుకు నీకు సిగ్గు లేదా అని మీ విద్యార్థి చేసి నుంచి మీకు ఒక గట్టి పిలుపునిస్తున్నాం. నీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా నువ్వు నిరుద్యోగి ఏ విధంగా అయితే సీఎం అయినవో ఈ నిరుద్యోగుల బాధలు పట్టించుకోవాలి. నువ్వు తక్షణమే ఈ విద్యార్థులకు నోటిఫికేషన్ వేయకపోతే నువ్వు నిరుద్యోగిగా కావడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ రోజు నీ వైపు
కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏ విద్యార్థులు అయితే రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేయాలనుకున్నారో అదే విద్యార్థులు ఈ రోజు రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి, రేవంత్ రెడ్డిని నిరుద్యోగం చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు విద్యార్థులు. ఇది గుర్తు పెట్టుకొని నువ్వు నడవకపోతే మరి నీకు మంత్రి క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ అంతా ఏం చేస్తారు? ఒకడు తలక మాసినోడు 60,000 జాబులు ఇచ్చినట్టాడు, 70,000 జాబులు ఇచ్చినట్టాడు, 73,000 అంటాడు. మొన్నోడు వాడు తెలియక 76,100 ఉద్యోగాలు ఇచ్చినట్టు. అసలు క్యాబినెట్ అనేటోనికి మీ సహాయకులు ఉంటారు, సహాయకులు కానీ సహాయక మంత్రులు కానీ ఎవ్వనికన్నా కనీసం కామన్ సెన్స్ ఉందా? కనీసం ఎడ్యుకేషన్ ఉందా? అరే ఎన్ని జాబులు ఇచ్చినావు, ఎన్ని వచ్చినాయి? ఎవ్వనికో పుట్టిన పిల్లలు నా పిల్లలని చెప్పుకోవడానికి మీ సిగ్గు ఉందా, లజ్జాన్ని ఉందా? కేసీఆర్ గారు దిగిపోతప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరు 74,000 ఉద్యోగాలు వేసినామని చెప్పుకుంటారు. అసలు ఏంటి? అసలు నిరుద్యోగులకే చెప్పవలసిన మాటలేనాయి. నిరుద్యోగులకు ఎందుకు చెప్తురు? నిరుద్యోగులు అన్ని చదువుకున్న వాళ్ళే నిరుద్యోగులు, అన్ని తెలిసినోనికి నువ్వు అన్ని చెప్తే ఇక్కడ నీ వేషాలు కుదరవు. నీలాంటి తమాషాలు, నీలాంటి జోకులు, నీలాంటి జిమ్మికులు చేసిన వాళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు విద్యార్థులతోటి పెట్టుకొని ఈనాడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. చెప్పు, నీకు కూడా అట్లా రెస్ట్ తీసుకోవాలని ఉంటే ఇంకా సిగ్గు లేకుండా 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు. నువ్వే 2034 వరకు 2034 వరకు ఎట్ట సీఎం అవుతావు? ఏ ఎత్తుగాడతో అవుతావు? మరి మేమే అడుగుతున్నావు. 34 వరకు నువ్వు సీఎం అయితే కదిమూలంతా ఏం చేయాలి? మరి చెప్పు, కదిమూలంతా ఏం చేయాలి? ఇది గుర్తుపెట్టుకో. 2034 కాదు, ఈ 5 సంవత్సరాలల్లో ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. కత్తిమ 2 సంవత్సరాలు నీకు ఉంటుందా ఉండదా అని ఆలోచించుకో, కానీ ఇంకా 34 వరకు నేను అని ఆలోచించుకోకు. ఆ భ్రమలను నువ్వు బతక ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా ఎంతో మంది నీకు ఇంకెన్నో సార్లు మీటింగ్లు అంటే ఈ రోజు ఎల్బీనగర్ చౌరస్తాలో అయింది, రేపు కుత్బుల్లాపూర్లో అవుతుంది, రేపు షాద్నగర్లో అవుతుంది, రేపు నల్గొండలో అవుతుంది, ఇంకో కాడ అవుతుంది. ఎంత మంది నిరుద్యోగులు వస్తారో, ఎంత మంది నీకు వ్యతిరేకమవుతారో కాసుకో రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు ఇస్తావా, సీఎం సీటు దిగిపోతావా? ఖబర్దార్, అంతవరకు మేము ఆగేది లేదు. మేము ఎక్కడికైనా నడుం కట్టి దండు కట్టి ఒక చీమల దండులాగా సాగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కన్వీనర్గా పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ 420 అనే పేరు పెట్టాలి. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఆయన హామీలలో ఒక హామీ కూడా నెరవేర్చాలి. 420 అంటేనే అర్థం ఏంటంటే 4 మాటలు చెప్తా 2 చేస్తా అంటే నా దగ్గరకు వచ్చేసరికి నేను చేసేది శూన్యం. ఆయన చెప్పే సిద్ధాంతంలోనే ఉంది నేను ఏం చేయలేను అని చెప్పి. ఇక ఆయన మన 2034 వరకు 2040 వరకు నేనే సీఎం ఉంటాను ఎందుకు కలలు అంటుండంటే, సామాన్య ప్రజలైతే నైట్ పడుకున్నప్పుడు నిద్రపోయి కలలు అంటారు, అరే నేను ఫ్యూచర్లో ఇది చేయాలి, నేను అది చేయాలని చెప్పి. ఆయన సీఎం కదా, పాపం మేల్కున్నప్పుడే కలలు అంటుండ. ఆయన సీఎం గుండి ఆయన మాట్లాడుతున్న సభలోనే 10 నిమిషాల కింద ఏం మాట్లాడిండో కరెక్ట్గా తెలియని సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగులకు కానీ లేదంటే దివ్యాంగులకు కానీ మిగతా ఆడపడుచులకు కానీ తులం బంగారం ఇస్తామన్నారు, స్కూటీ ఇస్తామన్నారు, చదువుకునే అమ్మాయిల స్కూటీ ఇస్తామన్నారు. ఇలా చాలా విషయాలలో మీరు హామీలు ఇచ్చి మీరు చేయలేని పరిస్థితిలో ఉండరు. ఇప్పుడు ఈరోజు ఒక్క నిరుద్యోగ యువత కదిలి వస్తేనే మీరు తట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ జనసముద్రం కనబడుతుంది, సరూర్నగర్ గ్రౌండ్లో జనసముద్రం కనబడుతుంది. నువ్వు హైదరాబాద్లో సముద్రం ఉందని చెప్పిన మాట నిజమే, ఈరోజు నిరుద్యోగ సముద్రం కనబడుతుంది. ఇది నిజం అయ్యి నీ మీదకి దండెత్తి నీ మీదకి హలాలు వచ్చి నువ్వు మునిగిపోకముందే మేలుకొని ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్స్ వేసి నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి జాబ్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నువ్వు కేసీఆర్ వేసిపోయిన నోటిఫికేషన్స్కి నువ్వు నియామక పత్రాలు వంచి అవి నేను ఇచ్చిన అంటే ఇప్పటిదాకా మా మిత్రుడు కిరణ్ కుమార్ మాట్లాడినట్టు ఎవరికో పుట్టిన బిడ్డ నువ్వు నా బిడ్డ అని చెప్పుకోవడం కాదు. నువ్వు నిజంగా దమ్మున్న ధైర్యం ఉన్న లీడరు, ఒక తెలంగాణ నిజమైన సీఎంను నేను అనుకుంటే నువ్వు నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్స్ వేసి ఇకనైనా మేల్కొను. ఎందుకంటే ఈ సముద్రం నిన్ను ముంచేయక ముందుకే నువ్వు మేల్కొని వీళ్ళకి జాబ్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, దివ్యాంగుల పట్ల నువ్వు చేసిన హామీలు కూడా ఉన్నాయి. నువ్వు ఏది సీనియర్ సిటిజన్స్కు 4,000 దివ్యాంగులకు 6,000 ఇస్తా అని చెప్పి మోసం చేసి కనీసం ఒక 2 నిమిషాలు మమ్మల్ని కలిసి మాట్లాడే ధైర్యం లేదు మీకు. ఇప్పటికైనా దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలి, తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు 15,000 పెన్షన్ ఇవ్వాలి. అట్లా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మహిళలు బస్ ఎక్కుతున్నారు, ఉన్న దివ్యాంగులలో కూడా అందరూ బస్ ఎక్కలేని పరిస్థితి, కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్స్లో వెళ్తున్నారు. ఎవరైతే ఇప్పటికీ దివ్యాంగులు బస్ ఎక్కి
జర్నీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పి నువ్వు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను మాత్రమే మేము అడుగుతున్నాము. ఇటు దివ్యాంగులైనా, ఇటు నిరుద్యోగులైనా, ఇటు మహిళలైనా ఎవరైనా సరే దండెత్తి నీకు బుద్ధి చెప్పక ముందుకే నువ్వు మేల్కొనాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.